బాబా వంగ బల్గేరియాకు చెందిన ఈవిడ పుట్టుకతో అంధురాలు. అయినా భవిష్యత్తును చాలా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేసిన జ్యోతిష్యుల్లో బాబా వంగ ముందు వరుసలో ఉంటారు. ఫ్రెంచ్ ప్రెడిక్టర్ నోస్ట్రాడామస్ మన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామితో సమానంగా బాబా వంగకు కూడా మంచి పేరుంది. బాల్కన్స్ నోస్ట్రాడామస్గా బాబా వంగాను పిలుస్తారు. చాలా వరకు ఈవిడ చెప్పినవి జరిగాయి. 2025కు సంబంధించి బాబా వంగ చెప్పిన భవిష్యత్తు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. 2025లో మేషం, వృషభం, మిథున, సింహ, కుంభరాశుల గురించి బాబా వంగ చెప్పిన భవిష్యత్తును తెలుసుకుందాం. అందులోనూ ఉగాదికి సమయం దగ్గర పడుతుండటంతో అంతా పంచాంగంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఇదే సమయంలో బాబా వంగ ప్రత్యేకంగా 5 రాశుల గురించి ప్రస్తావించడాన్ని కొందరు పండితులు గుర్తు చేస్తున్నారు. మేషరాశి వారికి 2025లో వ్యక్తిగత సంబంధాలు లేదా ఉద్యోగంలో మార్పులు రావచ్చని బాబా వంగ ప్రెడిక్ట్ చేశారు. ఎంత కష్టమొచ్చినా దాన్ని ఓపికతో, పట్టుదలతో ఎదుర్కోవాలి. మీరు ఏ విషయంలోనైనా భయపడకుండా ధైర్యంగా అడుగులు వేస్తే ఈ సంవత్సరం తప్పకుండా విజయం పొందుతారు. చెప్పాలంటే ఈ 2025 సంవత్సరం మేషరాశి వారి భవిష్యత్తు వారే నిర్ణయించుకోవచ్చు. అటు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితిలో పెద్ద మార్పులు రానున్నాయి. అలాగే వీరి ఆరోగ్య రీత్యా కూడా పెద్ద మార్పులు రావచ్చు. మీరు పడే కష్టం వృధా అవ్వదు. అలాగే మీ కెరీర్, డబ్బు విషయాల్లో మంచి అవకాశాలను చూసే అవకాశం ఉంది. మీకు రానున్న కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక మిథున రాశి వారికి 2025 సంవత్సరం అద్భుతమైన ఏడాదిగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలొస్తాయి. ఈ రంగంలోని వారికి కొత్త అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. దీనికి మీ ఆలోచన శక్తి కూడా తోడవ్వాలి. ఈ రాశి వారికి నెట్వర్కింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సంబంధాలను తెలివిగా కలుపుకోండి. ఇటు సింహరాశి వారికి 2025 మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ రాశివారి వ్యక్తిగత సంబంధాలు చాలా వరకు ఇబ్బందుల్లో పడతాయి. ఈ రాశివారు తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రాశివారు మార్పు కోరుకుంటారు. తమ బాగోగుల కోసం ఆరాటపడతారు. ఆచితూచి ఆలోచించి అడుగేయకపోతే ఈ సంవత్సరం వ్యక్తిగతంగా బాగా ఇబ్బంది పడతారు. ఇక చివరిగా కుంభరాశి వారికి 2025 పూర్తిగా కొత్తగా మారబోతోంది. ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్ద మార్పులను చూడబోతున్నారు. మీ ఆలోచనలు, మీ బాధ్యతలను ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాయి. మీ స్థలం ఈ సంవత్సరం మార్పు కోరుకుంటోంది. ఆ మార్పు మీకు మంచిదే. అవి మిమ్మల్ని బలంగా, నిజాయితీగా ఉంచుతాయి. అయితే అందరూ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాబా వంగ చెప్పిన భవిష్యత్తే కాదు, మీరు విన్న ఏ భవిష్యవాణి అయినా సరే విని జాగ్రత్త పడాలి తప్ప పూర్తిగా వాటిపై ఆధారపడకూడదు. ఎందుకంటే మన భవిష్యత్తు ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు మీదే ఆధారపడి ఉంటుందన్న విషయం మనం గమనించాలి.